ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ గురించి మనకి మెయిన్గా 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. బీఎస్సీ హార్టికల్చర్ ఈ కోర్స్ సంబంధించి జనరల్ మరియు పేమెంట్ కోటాలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దాని గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు మనకి 2 days బ్యాక్ ఓన్లీ న్యూస్ పేపర్లోనే బీఎస్సీ ఫిషరీస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని మనకి చెప్పారు. కానీ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో అప్డేట్ అయితే చేశారన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మీరు కూడా చూసుకునేందుకు వీలుగా ఉండేలాగా మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి ఓపెన్ చేసిన మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఒక ట్యాబ్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ ట్యాబ్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఒకటి జనరల్ కోటా ఫీ స్ట్రక్చర్, ఇంకోటి పేమెంట్ కోటా ఫీ స్ట్రక్చర్. ఫస్ట్ మనకి జనరల్ కోటా అయితే కావాలన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి, మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కౌన్సిలింగ్ ద్వారా మనకి ఈ అఫిలియేట్ ఉన్న కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫీజులు అయితే మనకి టోటల్ మనకి సెమిస్టర్స్ ఎంత 8 సెమిస్టర్లు అయితే ఉంటాయి. మనకి ప్రతి సెమిస్టర్ చేంజ్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట అన్ని ఫీజులు అనేది. మీకు ఒకసారి ఒక సెమిస్టర్ ఫీ వచ్చేసరికి ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటి అన్నీ చెప్తాను. మనకి మెయిన్గా ఒక సెమిస్టర్లో ఫీ వచ్చేసరికి మనకి ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ 7,600 రూపాయలు అన్నమాట. అడ్మిషన్ ఫీ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్, మనకి కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యే ముందు కొంత ఫీ అయితే పే చేయాలి, అదే 1,140 రూపాయలు అన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ మనకి 1,140 రూపాయలు అయితే పే చేయాలి. ఐడెంటిటీ కార్డ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మనకి 140 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే డూప్లికేట్ కావాలనుకుంటే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే అకాడమిక్ రెగ్యులేషన్స్ అండ్ కోర్స్ క్యాటలాగ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మనకి 425 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే రాబోయే ప్రోగ్రామ్ సంబంధించి మాన్యువల్ అనేది అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్లో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసరికి 390 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే లైబ్రరీ ఫీ వచ్చేసరికి మనకి 805 రూపీసు, ల్యాబొరేటరీ ఫీ వచ్చేసరికి 1,925 రూపాయలు అన్నమాట. అండ్ అలాగే మెడికల్ ఫీ పర్ సెమిస్టర్, నేను చెప్పేది ఒక సెమిస్టర్ మాత్రమే. మనకి సెమిస్టర్ మారే కొద్దీ ఫీజులో డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి మెడికల్ ఫీ వచ్చేసరికి 425 రూపీసు, హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ 2,090 రూపాయలు అన్నమాట. అండ్ అలాగే ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ అలాగే కల్చరల్ మీట్ ఫీ మనకి పెర్ సెమిస్టర్ వచ్చేసరికి 1,660 రూపాయలు అన్నమాట. ఇలా చూసుకుంటే టోటల్గా మనకి ఒక సెమిస్టర్లో యూనివర్సిటీ ఫీ వచ్చేసరికి 17,740 రూపీస్ అయితే అవుతుంది. అదే సెకండ్ సెమిస్టర్లో మనకి 13,985 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇలా మొత్తం లెక్కేసుకుంటే మనకి టోటల్గా 1,20,000తో మనకి ఈ కోర్స్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది జనరల్ కోటా ఫీ స్ట్రక్చర్లో. అండ్ అలాగే కింద చూస్తున్నారు కదా నాన్ యూనివర్సిటీ ఫీ, మనకి ఈ విధంగా ఫీజులు అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇప్పుడు కావాల్సింది పేమెంట్ కోటా ఫీ స్ట్రక్చర్. దీనికి 2-3 ఇంతలా ఎక్స్ట్రాగా అయితే ఉంటుందన్నమాట. ఇందాక చెప్పాను 1,00,000 మనకి 20,000తో జనరల్ కోటా వాళ్ళకి టోటల్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. అదే పేమెంట్ వాళ్ళు చూసుకున్నట్టయితే 8,89,000తో టోటల్ కోర్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. సేమ్ ఫీజులు అయితే ఇదే, కానీ డబుల్ అయితే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా మనకి డబుల్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటాయి. ఒకసారి చూసుకోండి, మనకి పర్ సెమిస్టర్ మారే కొద్దీ ఫీజులో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇటు వచ్చి మనకి ఇక్కడ కామన్ ఏంటంటే ట్యూషన్ ఫీజులో 1,03,750 రూపాయలు అన్నమాట. అదే కామన్గా అయితే ఉంది. మిగతా ఫీజులు కూడా కొంచెం సేమ్గా అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట 7th సెమిస్టర్లో, అంతే తేడా. సో ఒకసారి చూసుకోండి, మనకి టోటల్ ఫీ స్ట్రక్చర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి బీఎస్సీ ఫిషరీస్ సంబంధించి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి నోటిఫికేషన్ అనేది న్యూస్ పేపర్లో ఈ నెల 22వ తారీఖు ఇచ్చారన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకి రిజిస్ట్రేషన్లు కూడా రేపటి నుండి స్టార్ట్ అయితే చేస్తారు. 24th నుండి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో రేపటి నుండి అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీతో మనకి
7th వరకు ఉందన్నమాట. సారీ, వితౌట్ లేట్ ఫీతో మనకి ఆగస్ట్ 7th వరకు టైం ఉంది. అదే లేట్ ఫీతో ఆగస్ట్ 9th వరకు టైం అయితే ఇచ్చారన్నమాట. ఎవరైతే ఈ కోర్సులకు అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్గా ఒకసారి చూడండి, మనకి ఈ 2 కాలేజీలు అయితే ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్తుకూరు 40 సీట్లు అయితే ఉన్నాయి. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ మనకి నర్సాపురంలో అయితే ఉంది. టోటల్ 60 సీట్లు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6 సీట్లు. టోటల్ 100 సీట్లు అయితే ఉన్నాయి. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 సీట్లు అయితే ఉన్నాయి. మనకి ఫీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూస్తారు కదా, యూనివర్సిటీ ఫండ్ ఫీ వచ్చేసరికి 10,000. అండ్ అలాగే హాస్టల్ రూమ్ రెంట్ పెర్ సెమిస్టర్ 1,474 రూపాయలు అన్నమాట. అండ్ అలాగే నాన్ యూనివర్సిటీ ఫండ్ ఫీ వచ్చేసరికి మనకి 8,000. అండ్ అలాగే ఫీస్ టువర్డ్స్ హాస్టల్ ఫెసిలిటీ, మనకి హాస్టల్ డిపాజిట్, మెస్ టోటల్ మనకి గ్రాండ్ టోటల్గా మనకి 35,000 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా. అండ్ అలాగే మెయిన్గా మీకు సీట్ వచ్చిన తర్వాత జాయినింగ్ టైంలో కొన్ని సర్టిఫికేట్లు అయితే పట్టుకెళ్ళాలి. మెయిన్గా మనకి కావాల్సినవి ఇవి అన్నమాట. సో చూసుకోండి, ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో వాళ్ళందరికీ అప్లై చేసిన టైంలో సీట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఆ కాలేజ్ సంబంధించి వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే. మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి రేపటి నుండి ఆన్లైన్లో స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ అలాగే మనకి చూస్తున్నారు కదా, మనకి టెనెటివ్ డేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి ఆగస్ట్ 23rd అని ఇచ్చారన్నమాట. టెనెటివ్ అని చెప్పారు, అది కన్ఫర్మ్ అయితే కాదు. ఫర్దర్ కన్ఫర్మ్ డేట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ అలాగే చాలా డేట్స్ అనేవి టు బీ అనౌన్స్డ్ సూన్ అని చెప్పారన్నమాట. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, మనకి టోటల్ ఈ ఫిషరీస్ కౌన్సిలింగ్లో 3 ఫేజ్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. దాన్నే మాపప్ రౌండ్ పిలుస్తారన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. వాటి డేట్స్ అనేవి త్వరలో మనకి అనౌన్స్ అయితే చేస్తామని చెప్పారన్నమాట. మనకి రిజిస్ట్రేషన్ టైంలో సర్టిఫికేట్స్ అయితే ఇవే కావాలి. సో ఇన్ని ఒకసారి చూసుకోండి, అన్నీ రెడీ పెట్టుకోండి. రేపటి నుండి మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తారన్నమాట. జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. మనకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి రేపు మార్నింగ్ 10 AM నుంచి మనకి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట అప్లై చేసేందుకు. మనకి జనరల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే 1000 రూపాయలు. అదే SC ST PH వాళ్ళకి 500 రూపాయలు అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఫీ అయితే ఉంది. మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి టెనెటివ్ డేట్ అయితే ఆగస్ట్ 23rd అని చెప్పారు.